భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. జనన మరణాలకు అతీతుడై సర్వత్రా వ్యాపించినవాడు, విశ్వమంతటికి ప్రభువైనవాడు, సర్వసాక్షి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క అనంత నామములకు అర్థం తెలిసి అనుదినం భక్తితో పరిశుద్ధమైన మనస్సుతో జపించువారికి అమితమైన కీర్తి, తరిగిపోని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు, అమితమైన సుఖం, శాంతి చేకూరుతాయి, భయం పోతుంది. కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 91వ శ్లోకం నుండి 95వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 91వ శ్లోకం. భారభృత్ కథితో యోగి యోగీశః సర్వకామదః ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః. ఇందులో భారభృత్ భక్తులు తన మీద మోపిన భారమునంతను సంతోషముతో భరించువాడును. కథితః వేదశాస్త్రాదులలో ప్రధానముగా స్తుతింపబడినవాడును. యోగి మాయను అధిగమించి సర్వదా స్వస్వరూప జ్ఞానమున ఉండువాడు. యోగీశః స్వస్వరూప జ్ఞానము ద్వారా పరబ్రహ్మమే అయినవాడును. సర్వకామదః ఆశ్రితులు ఏది కోరితే అది ఇచ్చువాడును. ఆశ్రమః సంసారమును ఘోరారణ్యమున తిరిగి తిరిగి అలసిపోయిన వారికి విశ్రామ స్థానముగా ఉండువాడును. శ్రమణః వివేకశూన్యులను జ్ఞానులను చేయువాడును. క్షామః కాలక్రమమున ప్రాణుల బహిర్దృష్టిని క్షీణింపచేయువాడును. సుపర్ణః తనే అయిన విశ్వవృక్షమునకు వేదములనిడి విశిష్ట పత్రములు కలవాడును. వాయువాహనః ఆర్తుల నాదుకొనుటకు గరుత్మంతునిపై శీఘ్రముగా పోవుచుండువాడును. అగు శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 92వ శ్లోకం. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంత నియమో యమః. ధనుర్ధరః శ్రీరాముడై కోదండమును ధరించిన వాడును. ధనుర్వేదః ఆత్మజ్ఞానము కొరకు ప్రణవ మంత్రోపాసనను ప్రవర్తింపచేసిన వాడును. దండః దుష్టుల పట్ల శిక్షారూపమున ఉండువాడును. దమయిత ప్రభుడుగా యముడుగా దుర్మార్గులను శిక్షించువాడును. దమః శిక్షానుభవము ద్వారా లభించు పవిత్రత అయినవాడును. అపరాజితః అహంభావాదులకు దాసుడు కానివాడును. సర్వసహః జీవరూపమున బాధలన్నింటినీ భరించుచున్నట్లుండువాడును. నియంత అతిక్రమించుటకు వీలులేని విధముగా ఆయువు, ఐశ్వర్యము, అనుభవము మున్నగు వాటిని నిర్ణయించువాడును. అనియమః తనకు తోచినట్లు ప్రవర్తింపగలవాడును. అయమః మృత్యుభీతి లేనివాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 93వ శ్లోకం. సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హో అర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః. సత్వవాన్ బలపరాక్రమములు, ధైర్యస్థైర్యములు మిక్కుటముగా కలవాడును. సాత్వికః నిశ్చలత్వము, అవికలత్వము, శాంతి మున్నగు లక్షణములు కలవాడును. సత్యః సజ్జనుల పట్ల సాధుభావముతో మెలగుచుండువాడును. సత్యధర్మపరాయణః త్రికరణ శుద్ధిగా సత్యమును పాలించుటయందు, విధి నిషేధముల నెరిగి ప్రవర్తించుటయందు సర్వదా నిమగ్నుడైయుండువాడును.
అభిప్రాయ ముముక్షువుల మనోభావ రూపమున ఉండువాడును. ప్రియార్హ భక్తుల ప్రేమకు పాత్రుడును. అర్హ సర్వార్పణ బుద్ధితో అర్చింపదగినవాడును. ప్రియకృత్ భక్తులకు ఏది శ్రేయోదాయకమైనదో దానినే ఆచరించువాడును. ప్రీతివర్ధన అతిశయించిన ప్రేమ వలన కలుగు ఆనందమును వృద్ధి చేయుచుండువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 94వ శ్లోకం. విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుతభుగ్ విభు రవిర్విరోచన సూర్య సవితా రవిలోచన. విహాయ సగతి ఉన్నతమైన భావములు కలవాడును. జ్యోతి తన వెలుగుచే సర్వమును ప్రకాశింపచేయుచుండువాడును. సురుచి శుభప్రదమైన సంకల్పములు కలవాడును. హుతబుక్ యజ్ఞముల యందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించుచుండువాడును. విభు విశ్వరక్షణ భారమును వహించుచుండువాడును. రవి తను అనుగ్రహింపదలచిన వారికి జీవితము పట్ల వ్యామోహమును తొలగించువాడును. విరోచన వివిధ మూర్తులలో భిన్న భిన్న రూపముల ప్రకాశించుచుండువాడును. సూర్య జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించు సూర్యుడును. సవిత చరాచర భూతజాలమునంతటిని తన నుండి బహిర్గతము చేయువాడును. రవిలోచన సర్వసాక్షియగు సూర్యుని ద్వారా ప్రపంచ వ్యవహారములన్నింటినీ ఎప్పటికప్పుడు గ్రహించుచుండువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 95వ శ్లోకం. అనంతో హుతభుగ్ భోక్త సుఖదో నైకజో అగ్రజ అనిర్విన్న సదామర్షి లోకాధిష్టానమద్భుత. అనంత అపరిమితమైన మహిమాదులు కలవాడును. హుతభుక్ హవిస్సుల నారగించు ఇంద్రుడును. భోక్త జీవరూపమున ప్రకృతిలోని సర్వమును అనుభవించుచుండువాడును. సుఖద భక్తులకు సంతోషము కలిగించువాడును. నైకజ ధర్మ సంరక్షణార్థము వివిధ రూపములలో పలుమార్లు అవతరించుచుండువాడును. అగ్రజ సృష్టి ప్రారంభమునకు ముందే ఆవిర్భవించినవాడును. అనిర్విన్న పొందదలచినది గాని పొందనిది గాని లేనివాడును కావున నిరాశ ఎరుగనివాడు. సదామర్షి భక్తుల దోషములను సర్వదా క్షమించుచుండు స్వభావము కలవాడు. లోకాధిష్టానం ప్రపంచమంతటికి ఆధారభూతుడైన వాడును. అద్భుత అందరకు ఆశ్చర్యము కలిగించు స్వరూపము శక్తి సామర్థ్యములు క్రియాకలాపములు కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. శుభమస్తు.